నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా పోకో F6 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. లేటెస్ట్ అప్డేట్స్ కోసము కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇవాళ చూసుకుంటే నేను రికార్డ్ చేసాకైతే ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది 29th మే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. పోకో వాళ్ళ ఐస్ లూప్ సిస్టమ్ ఉంది, 120Hz మంచి హైలైట్స్తో పాటు ఇచ్చారు. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మాత్రము చాలా ఫీచర్స్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళది డ్యూయల్ కెమెరా విత్ OISతో పాటు వస్తుంది. HDR10+ రికార్డింగ్, 4K 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 90 watts చార్జర్, 5000 mAh బ్యాటరీ, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, వైల్ బూస్ట్ ఆప్టిమైజేషన్ అనేసింది, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, డాల్బీ విజన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ మంచి కలర్ వేరియంట్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్ అండ్ టైటానియం కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని కోడెక్స్, హై ప్రొడక్షన్, వేరే వేరే ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకటి తక్కువ లేదు అన్నట్టు కూడా అయితే ఇక్కడ ఏం లేదు. అంత మంచిగా ఉంది కదా. ప్రైస్ ఎంతనా అదెంతనా అంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 30,000 అన్న. ఒక్క నిమిషం ఆగి, ఇక్కడ ఏదో డిస్కౌంట్ అన్నారు కదా అంటే ఇక్కడ చూస్తేనేమో 26,000 ఉంది, 30 చెప్తున్నావు, ఇది ఏందే కథ అంటే ఇక్కడ చుక్క పెట్టారు కదా కింద రాసే చీమలాగా, ఇంక్లూడ్ ఆఫర్స్ అండ్ గదే గట్ల కథ ఉంటుంది. మన వాళ్ళు ఇంకి ముంగట్ చేస్తారు. సో యాక్చువల్గా అయితే 30,000కి లాంచ్ అయింది స్మార్ట్ ఫోన్. ఇక్కడ డెబిట్ కార్డు, బ్యాంక్ ఆఫర్స్, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకుంటే, కూపన్స్ అప్లై చేసుకుంటే మీకు 26,000కి ఏమో వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్. తీసుకోవాలా, ఫోన్ మంచిగా ఉంటుందా అంటే పోయి తీసుకోవచ్చు. మంచి స్మార్ట్ ఫోనే, గేమింగ్ కాడ కానీ ఫీచర్స్ కాడ కానీ అన్నీ కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఫస్ట్ మంచి విషయాలు చూసుకుంటే మాత్రము మంచి ప్రాసెసర్తో పాటు వచ్చింది. అండ్ మంచి స్టోరేజ్, LPDDR5X కానీ UFS 4.0 కానీ లేటెస్ట్ అనమాట. అండ్ 4K 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. తర్వాత 90 watts ఛార్జరు, సో తొందరగా కూడా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఐస్ కూలింగ్ సిస్టమ్ అంటూ, సో ఎక్కువ హీట్ కూడా కాదు, గేమింగ్ కూడా మంచిగా ఆడుకోవచ్చు. బెటర్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ ఆ పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు, పవర్ బటన్, వాల్యూమ్ లాకర్, కీస్. అండ్ ఇక్కడ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, డ్యూయల్ మైక్, డ్యూయల్ స్పీకర్స్, ఎయిర్ బ్లాస్టర్, Type-C పోర్ట్, సిమ్ స్లాట్, అవన్నీ ఏవైతే మంచి మంచి విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, పంచువల్ కెమెరా వస్తుంది, మంచి డిస్ప్లే, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్. ఇవన్నీ కూడా మంచి విషయాలు. కమింగ్ టు డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితే ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే పోయి ఆఫర్స్ కాడ గిమిక్ చేయడం అనమాట. సో అది పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. ఇక్కడనేమో 26 అంటారు, ఇక్కడ ఆఫర్స్ అవన్నీ కూడా కలుపుకుంటే అంతా కూడా వస్తలేదు కదా అంటే ఇక్కడ కూపన్స్, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనేసి అయితే అంటే ఇక్కడ 3,000 రూపీస్ అవన్నీ పక్క పెట్టేసేస్తే ఉంటుందన్నమాట. సో కొంచెం డ్రాబ్యాక్. అండ్ ఇక్కడ పోకో వాళ్ళ కాబట్టి హైపర్ వాయిస్ వస్తుంది, కొంచెం స్లైట్ క్లీన్ ఉంటుంది, కొన్ని బోల్డ్ వేర్స్ అయితే ఉంటాయి, మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్లో అంత మంచిగా ఉంది. ఒకటి హై ప్రైస్ అండ్ బోల్డ్ వేర్స్ క్లీన్, అవి రెండే ఎక్కువ మేజర్గా అనిపించినాయి అనమాట. మిగతాది పర్లేదు, అంతా కూడా బాగుంది, ఓవర్ ప్రైజ్ అనిపించింది అనమాట. ఇక్కడ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదేమో, 12GB RAM 512GB స్టోరేజ్ వస్తారు కదేమో 34,000 ఉందన్నమాట. సో ఇట్లా రెండు వేరియంట్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత 12GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది 32,000కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ ఒక్కసారి మీరు గమనిస్తే మాత్రము పర్లేదు అనిపించింది. నేనైతే ఒకటే అడ్వైజ్ చేస్తాను, ప్రైస్ వచ్చేసరికి ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవాల్సిన ఒక చిన్న అప్డేట్ అయితే చేస్తాను. తీసుకోవచ్చా అంటే బేస్ వేరియంట్ తీసుకోండి, 8GB RAM వేరియంట్ తీసుకోండి. కానీ ఎప్పుడు తీసుకుంటారంటే ఆఫర్స్ వచ్చినాక తీసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ఇప్పుడు తీసుకున్న సిచ్యువేషన్స్లో అయితే మోస్ట్లీ స్కిప్ చేయమంటాను నేనైతే. ఎందుకు అంటే ఓవర్ ప్రైజ్డ్ అనిపించింది. సో అట్లీస్ట్ డైరెక్ట్ వచ్చుడే 27,000 or 28,000కి వచ్చేసి లాంచ్ చేసి 2,000-3,000 డిస్కౌంట్ వచ్చి 25కి వచ్చింటే వాల్యూ ఫర్ మనీ అన్నట్టు. కానీ కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అయితే కనిపిస్తుంది నాకు స్మార్ట్ ఫోన్. ప్రాసెసర్ కూడా కొంచెం 25 బిలో 25 రావాల్సిన స్మార్ట్ ఫోను బిలో 30 లోపల 30,000 అట్లా వచ్చింది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఇవే మేజర్ డ్రాబ్యాక్స్ అనమాట. అవి కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అన్న అంటే ఎస్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్కి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇదే ప్రైస్ క్యాట్లో చూసుకుంటే మన రీసెంట్ రియల్మీ GT60 మంచి ఒక ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీకు మోటరోలా Edge 50 ఫ్యూజన్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత OnePlus 11R కూడా ఉందన్నమాట. కొంచెం పాత మోడలే కానీ అది బాగానే పనిచేస్తుంది. అండ్ రీసెంట్గానే రిలీజ్ అయిన ఇన్ఫినిక్స్ GT20 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది కదా. సో ఇవి మంచి ఆల్టర్నేటివ్స్ అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్కి. ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ పై ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను, మంచిగా ఉంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ యొక్క డ్రాబ్యాక్ అనమాట, అంతే, ఇంకేం లేదు. నాకు అదొకటి అనిపించింది. మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అన్ని డిసిషన్ చూసేసుకోరు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే పోకో వాళ్ళు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చడానికి డీసెంట్ స్పెక్స్తో పాటు కూడా ఉంది. అసలు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఇట్లా మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. విశ్వరాబాయ్ వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.